ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 3 రోజులు ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నేడు అల్పపీడనం తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటున్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, రానున్న 3 రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. దక్షిణ కోస్తాంధ్రలోనూ ప్రభావం ఉంటుందని, దీంతో వర్షాలు కూడా కురుస్తాయని తెలిపింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందజేస్తారు. శ్రీరామ్, చెప్పండి. నేడు అల్పపీడనం తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 3 రోజులు ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్తోందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నేడు అల్పపీడనం తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయంటున్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, రానున్న 3 రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. దక్షిణ కోస్తాంధ్రలోనూ ప్రభావం ఉంటుందని, దీంతో వర్షాలు కూడా కురుస్తాయని తెలిపింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందజేస్తారు. శ్రీరామ్, చెప్పండి. శిరీష, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు మధ్యాహ్నానికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ అల్పపీడనం కారణంగా దక్షిణ ఒరిస్సా అలాగే బెంగాల్ వంటి రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఉత్తర కోస్తా కూడా దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాయుగుండంగా మారితే దీని ప్రభావం 3 రోజుల పాటు ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఈ వాయుగుండం కారణంగా బంగాళాఖాతం సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. తీరం వెంబడి అలలు ఎగసిపడుతున్న పరిస్థితి. ఈ కోవలో మత్స్యకారులను కూడా చేపల వేటకు వెళ్లవద్దునని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. 3 రోజుల పాటు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని కూడా వాతావరణ శాఖ చెప్తోంది. వాయుగుండంగా మారిన తర్వాత కోస్తా జిల్లాలపైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, రేపటి నుంచి పలు ప్రాంతాల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇది మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని,
ఇది నెమ్మదిగా బెంగాల్ వైపుగా పయనిస్తుందని కూడా వాతావరణ శాఖ చెబుతుంది. ఈ కోవలో ఉత్తర కోస్తా పైన దీని ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది కాబట్టి తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శిరీష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్.